ఫ్రెండ్లీ పోలీసింగ్ ను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటుతో బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో చేపట్టిన పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జిల్లా అధికారులతో కలిసి డీజీపీ శంకుస్థాపన చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో అధునాతన హంగులతో నిర్మించనున్న నూతన పోలీస్ స్టేషన్ భవనానికి రాష్ట్ర డీజీపీ బి శివధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎస్పీ మహేష్ బి గీతేతో ఆయన కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ బాధితులకు సత్వర న్యాయం అందించడంతో పాటు ఫ్రెండ్లీ పోలీసింగ్ ను మరింత బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ పోలీసులకు అన్ని విధాలుగా సహకరిస్తున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ధన్యవాదాలు తెలిపారు. పోలీస్ స్టేషన్ నిర్మాణానికి 2,50,00,000 నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రసిద్ధ రాజన్న ఆలయం ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ మహిళా పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేయాలని విప్ ఆది శ్రీనివాస్ డీజీపీని కోరారు. కొత్త మండలమైన భీమారంలోనూ నూతన పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో స్పందించిన డీజీపీ త్వరలోనే ఆయా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనల్ని తప్పనిసరిగా పాటించాలని ఈ సందర్భంగా డీజీపీ సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గండి నారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ చెలకల తిరుపతి, ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్, ఆర్డీఓ రాధాబాయ్, అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, జిల్లా ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సిబ్బంది శాంక్షన్ కాలేదు. అది త్వరలోనే అయిపోతుంది. అది కూడా త్వరగా రికమెండ్ చేస్తాను నేను. ఇక మూడోది విమెన్ పోలీస్ స్టేషన్, మహిళా పోలీస్ స్టేషన్ గురించి కూడా అన్నారు. ఇది మహిళా పోలీస్ స్టేషన్ చాలా అవసరం. అది మరి నాకు తెలియదు అది ఎందుకు బిల్డింగ్ ఉందో. అది కూడా చాలా వెరీ వెరీ రెలవెంట్ అండ్ ఇంపార్టెంట్ రిక్వెస్ట్. తప్పకుండా అది కూడా పోగానే దానిపైన కూడా గవర్నమెంట్కు రికమెండ్ చేస్తాను. రేపు ఫస్ట్ అవర్లో మా ఆఫీస్ నుంచి కూడా రికమెండేషన్ వెళ్ళిపోతుంది గవర్నమెంట్. తర్వాత ఇక్కడ ఈ ప్రాంతం ఇప్పుడు నేను 1995-96లో ఇక్కడ కరీంనగర్లో ట్రైనింగ్ చేసినప్పుడు ఇక్కడ వచ్చినాను. 2-3 సార్లు వచ్చిన ఈ ప్రాంతానికి. అటుపక్క సిరిసిల్ల బెల్ట్ అంతా కూడా, వేములవాడ సిరిసిల్ల బెల్ట్ అంతా కూడా జనశక్తి నక్సలైట్లు, ఇటు మానాల బెల్ట్ అంతా కూడా మావోయిస్టు, అంటే అప్పుడు పీడబ్ల్యూ అనేది ఆ నక్సలైట్లు ఉండేది. ప్రభుత్వ కేవలం పోలీసులు మాత్రమే గ్రామాలు తిరిగే పరిస్థితి ఉండేది. అది కూడా కష్టంగా తిరిగే పరిస్థితి ఉండేది. పోతే పెద్ద పార్టీ క్షేత్రంలో దక్షిణ కాశీగా పేరు గాల్చిన క్షేత్రంలో వస్తున్న భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని ఒక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ని నూతనంగా మంజూరు చేయడానికి వారి ద్వారా రికమెండ్ చేయాలని చెప్పండి. ప్రధానంగా ఇప్పటికే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళినాం. అదేవిధంగా ఒక మహిళా పోలీస్ స్టేషన్ ఇవ్వాలని కోరినాం. ఈ నియోజకవర్గం భీమవరం మండలంలో ఒక కొత్త మండలం అయింది కాబట్టి పోలీస్ స్టేషన్ ఇవ్వాలని చెప్పని కోరడం జరిగింది. ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా మార్చడానికి కోసం అసెంబ్లీలో ఒక తీర్మానం చేసిన సందర్భంలో ఆ గంజాయి రహిత రాష్ట్రంగా మలిచేటువంటి క్రమంలో పోలీస్ శాఖ వారి యొక్క సహకారం సంపూర్ణంగా అందే క్రమంలో అలాంటి అడెక్ట్ అయినటువంటి వారిని గుర్తించి వారి కౌన్సిలింగ్ ఇవ్వడం, జిల్లా కేంద్రాల్లో రిహాబిలిటేషన్ కేంద్రాలను కూడా ఏర్పడేసి వారి తల్లిదండ్రులు కొన్ని సందర్భాల్లో అయితే వాళ్ళ తల్లిదండ్రులు పోలీసులు ఫోన్ చేసి మా పిల్లవాడిని మీరు చక్కటి దారిలో పెట్టండి, అతను గంజాను మాన్పించడం మీరు సహకరించండి అని. వినపోతే మీరు మా కొడుకును జైలు పంపిన పర్లేదు, మొత్తానికి గంజాయిని మీరు మరిపించేటువంటి పాత్రలో మీరు తండ్రి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ భీమేశ్వర ఆలయాన్ని డీజీపీ శివధర్ రెడ్డి దర్శించుకున్నారు. ముందుగా ఆలయ వసతి గృహానికి చేరుకున్న డీజీపీకి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఆలయంలోకి ప్రవేశించిన ఆయనకు ఆలయ అర్చకులు, వేద పండితులు స్వస్తి వాచకంతో ఘన స్వాగతం పలికారు. మండపంలో అర్చకులు, వేద పండితులు తీర్థప్రసాదం అందజేసి ఆశీర్వదించారు. ఆలయ డీఓ భాస్కర శర్మ స్వామివారి శేషవస్త్రం, లడ్డూ ప్రసాదం, చిత్రపటాన్ని డీజీపీకి అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎస్పీ మహేష్ బి గీతే, వేములవాడ ఆర్డీఓ రాధాబాయ్, డీఎస్పీ శ్రీనివాసులు పాల్గొన్నారు. नमो नमः शंभवे 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 मजो भवे शंभवे शंभवे शंकराय नमो नमः शंकराय दुष्यतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति